మునుగోడు సీటుకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి మీకేమైనా హామీ లభించిందా? నాకక్కడ నాయకత్వం గానివ్వండి, జిల్లా నాయకత్వం గానివ్వండి, రాష్ట్ర నాయకత్వం గానివ్వండి, పెద్దలు కేసీఆర్ గారు గానివ్వండి, అందరూ తగిన గౌరవం ఇచ్చే, ఆ తర్వాత నాకు ఎటువంటి లోటు లేకుండా నాకు తగిన గౌరవంతోటి నాకు రావాల్సిన నాకు సముచిత స్థానం కల్పిస్తామన్న హామీ ఇచ్చిన తర్వాతనే నేను ఆలోచన చేసినాను. అదిగాక ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో చూసిన తర్వాత కూడా బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అదేవిధంగా ప్రజల్లో వాళ్ళు తెచ్చుకున్న మంచి పేరు, అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక యంగర్ జనరేషన్కి పునాది, ఒక స్థానం కలిగించే పార్టీ లాగా నాకు అనిపించింది. సో అప్పుడున్న పరిస్థితుల్లో అన్నిట్లో ఆలోచించి, చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. అంటే మీరు బీఆర్ఎస్‌లో చేరుతున్నారన్నప్పుడు ఆ వార్తలు వచ్చినప్పుడు ఖండించారు లేదు అని చెప్పి. బట్ నేను సడెన్‌గా కొన్ని రోజుల్లో ఏం మారింది మీరు బీఆర్ఎస్‌లోకి రావడానికి? అది చెప్పిన తర్వాత ఇమ్మీడియేట్ కొన్ని డేస్‌కే మీరు మారారు పార్టీ. నేను పార్టీ మారాలి అని చెప్పి ఏ రోజు అనుకోలేదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక విధంగా చెప్పాలంటే మీరు టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినారు. ఇచ్చినప్పుడు బాధ్యత ఏంది? ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో అటువంటి వాళ్ళని మీరు పలకరించాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇట్లా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, మేము ఉన్నాము అన్న హామీ ఇవ్వాలి. మిమ్మల్ని, మీ గౌరవాన్ని మేము ఎక్కడ తక్కువ చేస్తలేమన్న మాట చెప్పాలి. కనీసం ఎవరు అంటే మీరు పార్టీ మారుతాం అన్నప్పుడు కాంగ్రెస్ మిమ్మల్ని సంప్రదించడం గాని, చర్చలు జరపడం గాని, సంప్రదించడం కాదు, అది ఆపడానికి ట్రై చేయడం, అది ఒక రకమైన కైండ్ ఆఫ్ అంటే ముందే ఏం జరగక ముందే జరిగిపోతుంది. బయట అసలు నిజంగా చెప్పాలంటే బయట వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడిండ్రు. సో అదంతా చూసిన తర్వాత కూడా నేను ఏం మాట్లాడలేదు. సరే చూద్దాం ఏమవుతుంది అనుకున్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే రేపు ఉనికి కూడా వీళ్ళు ఇక్కడ ఖతం చేసేస్తారు.